Hello dear students. In this video, I'm here with a heart-touching short story from semester 2. The title of the story is After the Sunset, written by Bhupal Garu. This story was written firstly in Telugu, but later it was translated into English by K. Damodar Rao Garu. The story was written on the basis of a real incident, that is Gokul Chat bomb blast, which took place on August 25th, 2007. The story depicts the pathetic conditions of the victims of the Gokul Chat bomb blast. Before going to explain the story, let me introduce the writer. You can see the writer Bhupal Garu in the picture. He was born in 1953 and he wrote many books in Telugu language. And he is also a good actor. He played leading characters in many Tollywood movies, such as Mabhumi, Komram Bhim. And his other famous books are Ukkupalu, Amballa Banda, Bhupapa Patalu, Goranta Deepam. Dear students, ఒకప్పుడు 5వ తరగతి తెలుగు పుస్తకంలో వీరు రాసినటువంటి ఒక బాలగేయం ఉండేది. మీ అందరికీ గుర్తుందో లేదో, లేదంటే మీ ముందు బ్యాచ్ల వాళ్ళకు తెలియదు కానీ, అచ్చెచ్చర పిల్లగాడు చిచ్చర పిడుగే అచ్చమైన ఊరిలోన బుచ్చిబాలుడే తుమ్మకాయ లేరుకొచ్చి గజ్జె కట్టెనే అనేటువంటి ఒక గమ్మత్తైనటువంటి పిల్లల పాట 5వ తరగతి తెలుగు పుస్తకంలో ఉండేది. అది భూపాల్ గారు రాసినటువంటిది. ఆ రకంగా ఇతని రచనలు మొత్తం కూడా పిల్లల కోసమే ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ హీ రిసీవ్డ్ ద ప్రెస్టీజియస్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇన్ 2011. And I was blessed to have a photographer with him when I have been in Sircilla. And let's read the story. Pushpalata got down from the bus in the lane opposite Medical College. From there she reached Koti Andhra Bank on foot, and when she inquired about the time, she was told it was 6:30. From Uppal to Koti, nearly 2.5 hours. Her husband had said he would meet her between 6:30 and 7. She had wanted to reach an hour early and buy some bangles and a small tiffin box. But as the bus arrived late, she thought that she wouldn't have the time to buy these. Her husband might come any time now. Yes. Pushpalata, the protagonist of the story. పుష్పలత ఈ పేరు ఎవరిది అంటే ఈ స్టోరీలో ఉన్నటువంటి ఒక ప్రధాన పాత్ర పేరు. ఈమె ఒకరోజు one evening she got down from the bus in the opposite lane of Medical College. Medical College కి ఎదురుగా ఈమె ఒకరోజు సాయంత్రం పూట బస్సు దిగిందన్నమాట. అక్కడి నుంచి అంటే కోటిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ నుంచి ఆంధ్ర బ్యాంక్ వరకు నడుచుకుంటూ వచ్చింది. ఈ పుష్పలత అనే ఆవిడ ఒకరోజు మెడికల్ కాలేజీ ముందు బస్సు దిగి అక్కడి నుండి కోటిలో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ వరకు నడుచుకుంటూ వచ్చింది. దెన్ ఆఫ్టర్ రీచింగ్ ద కోటి ఆంధ్ర బ్యాంక్, she inquired about the time. And
She was told it was 6:30 in the evening. ఆ కోటి ఆంధ్ర బ్యాంక్ చేరిన తర్వాత ఆమె ఒకరిని టైం అడిగింది. వాళ్ళు ఏమని చెప్పారంటే అప్పటికి 6:30 సాయంకాలం 6:30 అవుతుందని చెప్పారన్నమాట. ఫ్రమ్ ఉప్పల్ టు కోటి నియర్లీ 2.5 hours. అంటే ఈమె ఎక్కడి నుంచి ఇక్కడికి చేరుకుంది? ఉప్పల్ నుంచి కోటి దాకా ఈమె సిటీ బస్ లో ప్రయాణం చేసింది. ఎంత టైం పట్టింది? 2.5 hours. 2.5 గంటలు పట్టింది. అంటే ఆమె ఎప్పుడో సాయంత్రం 4 గంటలకి ఉప్పల్లో బస్ ఎక్కితే కోటికి చేరుకునేసరికి 6:30 అయింది. 2.5 గంటలు టైం పట్టింది. మరి ఆమె అక్కడికి ఎందుకు వచ్చింది? Her husband had said he would meet her between 6:30 and 7. ఆమె అక్కడికి ఎందుకు చేరుకుందంటే ఆమె యొక్క భర్త అక్కడికి 6:30 నుంచి 7 మధ్యలో చేరుకుంటామని చెప్పాడు. అక్కడ ఇద్దరము కలుసుకుందామని చెప్పాడు కాబట్టి ఆమె అక్కడికి 6:30కి చేరుకుందనమాట. She had wanted to reach an hour early and buy some bangles and a small tiffin box. Of course, ఆమె భర్త 6:30 నుంచి 7 మధ్యలో అక్కడికి వస్తా అని చెప్పాడు. ఈమె దానికి తగ్గట్టుగా 1 గంట ముందే అక్కడికి చేరుకుందాం అనుకుంది. అంటే 6:30 అంటే 5:30 వరకే కోటికి చేరుకోవాలి. చేరుకొని కొన్ని గాజులు మరియు ఒక టిఫిన్ బాక్స్ కొనాలని చెప్పేసి ఆమె అనుకుంది. బట్ as the bus arrived late, she thought that she wouldn't have the time to buy these. కానీ ఆ బస్సు చాలా లేట్గా రావడం వల్ల అమ్మో ఇవి కొంటే ఇంకా టైం వేస్ట్ అవుతుంది, టైం ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఆమె కొనడం మానేసింది. ఎందుకంటే హర్ హస్బెండ్ మైట్ కమ్ ఎనీ టైమ్ నౌ. ఇప్పుడు 6:30 అయిపోయింది కాబట్టి ఇక వాళ్ళ భర్త ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. ఓకే. పుష్పలత రీచ్డ్ ఉప్పల్ ఫ్రమ్ హిమాయత్ నగర్ by 2. As instructed by her husband, she took 1,500 rupees from husband's uncle. Her cousin's wedding is due. The latter is a close cousin, the daughter of her father's younger brother. After being told 10 times that he had to gift her a saree and a blouse piece at a pre-wedding function, the making of the brides, he finally had given in yesterday. I don't have money with me. I asked my uncle who stays in Uppal for a loan. You go to Uppal, take the money from him and wait for me near Koti. I'll come there after completing my work. And then we'll buy the clothes. Let Bujji stay with our neighbor auntie. Pushpalata reached Uppal from Himayat Nagar by 2. In previous slide, we have seen that Pushpalata reached Koti from Uppal. Okay, ఇంతకు ముందు స్లైడ్ లో పుష్పలత కోటికి ఉప్పల్ నుంచి 2 గంటలన్నర ప్రయాణం చేసి బస్సులో వచ్చింది అని చెప్పుకున్నాం. She reached Koti by 6:30. So she had 2.5 hours of journey. ఆమె 4 గంటలకి ఉప్పల్లో జర్నీ స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే మరి ఉప్పల్కి ఇక్కడ నుండి వచ్చింది? ఉప్పల్కి ఈమె హిమాయత్ నగర్ నుంచి చేరుకుంది. ఎప్పుడు చేరుకుంది? 2 గంటలకు ఉప్పల్ చేరుకుంది. 2 గంటల నుంచి 4 గంటల దాకా ఉప్పల్లో ఉండి 4 గంటలకి ఉప్పల్లో బస్ ఎక్కి కోటిలో 2 గంటలన్నర ప్రయాణం చేసి 6:30కు దిగిందన్నమాట. As instructed by her husband, she took 1,500 rupees from husband's uncle. ఆమె యొక్క భర్త చెప్పినట్టుగా ఆ భర్త వాళ్ళ అంకుల్ దగ్గర 1,500 రూపాయలు అప్పు తీసుకొని వచ్చిందన్నమాట. హర్ కజిన్స్ వెడ్డింగ్ ఇస్ డ్యూ. ఎందుకు మరి ఆ 1,500 రూపాయలు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆమె యొక్క కజిన్ పెళ్లి త్వరలో ఉంది. ఆమె యొక్క కజిన్ యొక్క పెళ్లి త్వరలో ఉంది. The latter is a close cousin. ఆమె చాలా నియరెస్ట్ కజిన్ అన్నమాట, చాలా దగ్గరి బంధువు. The daughter of her father's younger brother. అంటే ఎవరన్నమాట? వీళ్ళ ఫాదర్ యొక్క తమ్ముని కూతురు, అంటే బాబాయ్ కూతురు అన్నమాట. అంటే బాబాయ్ కూతురు పెళ్లి త్వరలో ఉంది కాబట్టి ఆమె పెళ్లి కోసం అని చెప్పేసి వీళ్ళు 1,500 రూపాయలు అప్పు చేశారు.
after being told 10 times that they had to gift her a saree and a blouse piece at a pre-wedding function, the making of the bride, he finally had given yesterday. ఇప్పటికీ 10 సార్లు అడగ్గా ఏమండి మా చెల్లె పెళ్ళి ఉంది అంటే మా బాబాయ్ కూతురు పెళ్ళి ఉంది, దానికి పెళ్లి కూతురు చేసేటప్పుడు ఖచ్చితంగా ద మేకింగ్ ఆఫ్ ద బ్రైడ్ అంటే మన సాంప్రదాయంలో ఇన్ అవర్ తెలంగాణ కల్చర్ పెళ్లి కూతురు చేయడం. ఓకే, సో పెళ్లి కూతురు చేసేటప్పుడు దానికి ఒక శారీ, ఒక జాకెట్ ముక్క, మన దగ్గర అయితే కనుం బట్ట అంటారు, ఒక చీర, ఒక కనుం బట్ట మనం గిఫ్ట్ పెట్టాలి. 10 సార్లు చెప్పగా ఆయన నిన్న చెప్పాడు అన్నమాట. ఏమని చెప్పాడు? ఐ డోంట్ హ్యావ్ మనీ విత్ మీ, నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవమ్మా. ఐ ఆస్క్డ్ మై అంకుల్ హూ స్టేస్ ఇన్ ఉప్పల్ ఫర్ ఎ లోన్, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఉప్పల్లో మా అంకుల్ని అడిగాను, అప్పుగా అడిగాను. యూ గో టు ఉప్పల్, టేక్ ద మనీ ఫ్రమ్ హిమ్ అండ్ వెయిట్ ఫర్ మీ నియర్ కోటి. నువ్వు ఉప్పల్కి వెళ్ళి మా అంకుల్ దగ్గర 1500 రూపాయలు అడిగాను, అతని దగ్గర తీసుకొని రా, వచ్చేసి కోటి దగ్గర వెయిట్ చెయ్యి అని చెప్పాడు అనమాట. ఐ విల్ కమ్ దేర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై వర్క్, నేను నా పని ముగిసిన తర్వాత నిన్ను కోటి దగ్గర కలుస్తాను అని చెప్పాడు. కాబట్టి ఆ ప్రకారంగా ఈమె కోటికి చేరుకుని ఆంధ్ర బ్యాంక్ దగ్గర వెయిట్ చేస్తా ఉంది. అండ్ దెన్ వి విల్ బై ది క్లోత్స్, మన ఇద్దరం కోటి దగ్గర కలుసుకున్న తర్వాత అక్కడ ఆ కావలసిన బట్టలు కొందాము అని చెప్పాడు. అందుకే ఈమె ఆ కోటికి చేరుకుని ఆంధ్ర బ్యాంక్ దగ్గర వెయిట్ చేస్తా ఉంది. లెట్ బుజ్జి స్టే విత్ అవర్ నైబర్ ఆంటీ, వీళ్ళకి ఒక పాప ఉంది, ఆ పాప గురించి కూడా చెప్పాడు. సో మనం ఇంటికి వెళ్ళేదాకా మన పాపని మన పక్కింటి ఆంటీ దగ్గర ఉంచుదాము అని చెప్పాడు. He repeated the same thing when he was going to his workplace. As you said, I'll wait near the bank at 6:30, she replied. ఆయన అదే విషయాన్ని పదే ఆవిడ చెప్పాడు. ఏంటి, నేను 6:30కి కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి, నేను వచ్చేసరికి నువ్వు కంపల్సరీ ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉండాలి అని ఆయన పదే ఆవిడకి చెప్పాడు. ఆమె ఏమంది? as you said I'll wait near the bank at 6:30, she replied. ఓకేనయ్యా, నువ్వు చెప్పినట్టుగానే ఆంధ్ర బ్యాంక్ దగ్గర 6:30 కల్లా ఉంటాను అని ఆమె బదులిచ్చింది. The bus be damned. It took 2 to 3 hours from Uppal to this place. But then again she thought, what's the point in blaming the bus when the roads are not good? Moreover, roads are full of people, as if sand were scattered and not a particle got to the ground. Where are so many people coming from? Where are they going? Row and ranks. Wherever seen, only multitudes of people. The city is brimming with them, she thought. Yes, ఆమె 6:30 కల్లా ఆంధ్ర బ్యాంక్ దగ్గర వెయిట్ చేస్తానని ఆన్సర్ ఇచ్చింది. బట్ ద బస్ బి డామ్డ్, కానీ ఆ దరిద్రపు కొట్టు బస్ ఏదైతే ఉందో, ఇట్ టుక్ 2 to 3 hours ఫ్రమ్ ఉప్పల్ టు దిస్ ప్లేస్, దట్ మీన్స్ కోటి. కానీ ఆ బస్సు ఉప్పల్ నుంచి ఇక్కడికి రావడానికి దాదాపుగా 3 గంటల సమయం తీసుకుంది. బట్ దెన్ అగైన్, కానీ వాట్స్ ద పాయింట్ ఇన్ బ్లేమింగ్ ద బస్ వెన్ ద రోడ్స్ ఆర్ నాట్ గుడ్? అయినా బస్సులని ఏం లాభంలే, అసలు రోడ్లే దరిద్రంగా ఉంటేను. ఎంత స్పీడ్గా వచ్చే బస్సుని, ఎంత ఎక్స్ప్రెస్ అయినా ఆ రోడ్ల మీద అంతకంటే స్పీడ్గా రాలేదు అని చెప్పేసి అనుకుంటుంది ఆమె మనసులో. ఇంకా ఏమనుకుంటుంది? మోరోవర్, రోడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ పీపుల్, యాజ్ ఇఫ్ శాండ్ వర్ స్కాటర్డ్ అండ్ నాట్ ఎ పార్టికల్ గాట్ టు ద గ్రౌండ్. అబ్బబ్బబ్బబ్బా, ఆ రోడ్ల మీద కూడా జనాలు, ఏం జనాలు, అసలు ఇసుక పోస్తే రాలనంత మంది జనాలు ఉన్నారు. వేర్ ఆర్ సో మెనీ పీపుల్ కమింగ్ ఫ్రమ్, అసలు ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు? వేర్ ఆర్ దే గోయింగ్, ఇంతమంది ఎక్కడికి వెళ్తున్నారు? వేర్ ఎవర్ సీన్ ఓన్లీ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్, ఎక్కడ చూసినా కుప్పలుగా జనాలు.
The city is brimming with them. ఈ సిటీ మొత్తం మనుషులతో నిండిపోయింది అని తన మనసులో అనుకుంటుందన్నమాట. నెక్స్ట్, Pushpalata felt a pain in the stomach. When starting from Uppal, she hadn't gone to the bathroom. Feeling shy in the presence of unfamiliar men in the house, if the bus reached early, she had thought of going to the restroom at the bus stand. Now, her husband hadn't reached yet, and she was in a dilemma. 5 minutes passed. If he comes, he'll wait there. I'll go to the restroom and come back, thinking which she entered not the bus stand, but Kamath, a nearby hotel. Pushpalata felt a pain in the stomach. When starting from Uppal, she hadn't gone to the bathroom, feeling shy in the presence of unfamiliar men in the house. Yes. ఈమె ఎప్పుడో మధ్యాహ్నం 2 గంటలకి ఉప్పల్ చేరుకుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. 4 గంటలకు ఉప్పల్లో బస్ ఎక్కి 6:30కి కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర దిగింది. అంటే దాదాపు 4 గంటలన్నర సేపాయ ఆమె బాత్రూమ్కి వెళ్ళక. ఎందుకంటే అక్కడ ఈమె వెళ్ళింది వీళ్ళ హస్బెండ్ వాళ్ళ అంకుల్ ఇంటికి కాబట్టి అక్కడ అందరూ ఎవరు పరిచయం లేని మనుషులు కాబట్టి పాపం ఈమె ఒక స్త్రీ కాబట్టి బాత్రూమ్ వెళ్ళడానికి సిగ్గుపడింది. అందుకే 4 గంటల సేపు యూరిన్ వెళ్లకుండా ఉంది కాబట్టి ఆమె కడుపులో చిన్నగా నొప్పిలాగా అనిపించింది అన్నమాట. If the bus reached early, she had thought of going to the restroom at the bus stand. Of course, ఈ బస్సు కొంచెం తొందరగా వచ్చుంటే బస్ స్టాండ్ లోనే పోదాం అనుకుంది. కానీ ఆ బస్సు లేట్ వచ్చాయి. Now her husband hadn't reached yet, and she was in a dilemma. Yes. ఇప్పటికీ ఇంకా వాళ్ళ భర్త రాలేదు. ఆమె ఇప్పుడు భర్త కోసం ఇక్కడ వెయిట్ చేయాలా లేదా బాత్రూమ్కి వెళ్ళాలా అనేటువంటి ఒక సంశయంలో ఉండిపోయింది అనమాట. 5 minutes passed. 5 నిమిషాలు అయిపోయింది. ఇఫ్ హీ కమ్స్ హీ విల్ వెయిట్ హియర్. ఒకవేళ ఆయన వస్తే ఇక్కడ వెయిట్ చేస్తాలే అనుకుంది. ఐ గో టు ద రెస్ట్ రూమ్ అండ్ కమ్ బ్యాక్ థింకింగ్ విచ్ షీ ఎంటర్డ్ నాట్ ద బస్ స్టాండ్ బట్ కామత్ ఏ నియర్ బై హోటల్. ఒకవేళ ఆయన వస్తే ఇక్కడ వెయిట్ చేస్తాలే అని చెప్పేసి ఆమె రెస్ట్ రూమ్ కని వెళ్ళింది. ఎక్కడికి? బస్ స్టాండ్ కాదు, ఒక హోటల్కి వెళ్ళింది. దగ్గరలో ఉన్నటువంటి ఒక హోటల్కి వెళ్ళింది. ఆ హోటల్ పేరు కామత్ హోటల్. అది మీరు ఆ పిక్చర్ లో చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఎస్, ఎట్ ఫస్ట్ షీ గ్లాన్స్డ్ అరౌండ్ casually as if looking for someone known to her. In the area where tiffins are served, she then entered the restroom. Coming out, she again looked around as if to see if anybody was watching her. Then coming down the steps, she started walking. As earlier, she reached the spot imposing entrance of Andhra Bank and continued to wait. Yes. When after entering the hotel, she first looked around casually. ఇంకా ఆ కామత్ హోటల్లోకి ఈమె వెళ్ళగానే ఫస్ట్ ఎవరో హోటల్లో తెలిసిన వాళ్ళు ఉన్నట్టుగా ఒకసారి చూసింది అన్నమాట. అంటే ఎవరికి అనుమానం రాకుండా ఎవరి కోసం వచ్చింది ఈవిడ అనుకోవాలని చెప్పేసి ఎవరో ఉన్నట్టుగా ఒక్కసారి చూసింది. చూసి ఎక్కడ చూసింది? ఎక్కడైతే టిఫిన్స్ చేసేటువంటి ప్లేస్ ఉంటుందో హోటల్లో అక్కడ నిల్చొని ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కాసేపు ఉందన్నమాట. షీ దెన్ ఎంటర్డ్ ద రెస్ట్ రూమ్. తర్వాత ఆమె మెల్లగా బాత్రూమ్ లోకి వెళ్ళింది. కమింగ్ అవుట్, షీ అగైన్ లుక్డ్ అరౌండ్ యాజ్ ఇఫ్ టు సీ ఇఫ్ ఎనీబడీ వాజ్ వాచింగ్ హర్. మళ్ళీ బాత్రూమ్ లోంచి బయటికి వచ్చేటప్పుడు కూడా ఒకసారి మొత్తం చూసిందన్నమాట. ఎందుకు? ఎవరైనా తనను అబ్జర్వ్ చేస్తున్నారేమో అని చూసింది. Then coming down the steps, she started walking. మెల్లగా మెట్లు దిగి ఇంకా బయటికి నడుచుకుంటూ వచ్చిందనమాట. As earlier, she reached the spot imposing the entrance of Andhra Bank and continued to wait.
ఎక్కడికి నడుచుకుంటూ వచ్చింది? ఇందాక తన భర్త కోసం ఎక్కడైతే వెయిట్ చేస్తూ ఉందో మళ్ళీ తిరిగి ఎక్కడికి, అదే ఆంధ్ర బ్యాంక్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ భర్త కోసం వెయిట్ చేస్తూ ఉందన్నమాట. నెక్స్ట్, meanwhile she remembered her 3-year-old daughter and searched for a telephone booth. In the morning, while going to school, she had asked her child to go to their neighbor's place soon after her return from school. She had also told the auntie her purpose of going to Koti. They shared a good rapport. She knew that she would look after the child well. If she could contact her on the phone, she would feel happy. Let him come. We will make a call. It's time he came, she thought. Yes. Meanwhile, she remembered her 3-year-old daughter and searched for a telephone booth. ఇది ఇలా ఉంటే ఆమెకి తన 3 సంవత్సరాల కూతురు గుర్తుకొచ్చిన మరుక్షణం దగ్గర ఏదైనా టెలిఫోన్ బూత్ ఉందేమో అని చెప్పేసి చూడసాగిందన్నమాట. ఎందుకంటే ఇన్ ద మార్నింగ్ వైల్ గోయింగ్ టు స్కూల్ షీ హ్యాడ్ ఆస్క్డ్ హర్ చైల్డ్ టు గో టు దేర్ నైబర్స్ హౌస్. పొద్దున ఆ పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు, అమ్మాయి నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నైబర్స్ ఆంటీ, ఆ పక్కింటి ఆంటీ వాళ్ళ దగ్గర వెయిట్ చెయ్యు అని చెప్పిందన్నమాట. ఓకే, షీ హ్యాడ్ ఆల్సో టోల్డ్ ద ఆంటీ హర్ పర్పస్ ఆఫ్ గోయింగ్ టు కోటి. అంతేకాదు, ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళేసి, అమ్మా మేము కోటికి వెళ్తున్నాము, ఫలానా పని మీద వెళ్తున్నాము అని చెప్పి, మేము వచ్చేదాకా మా పాపను కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అని ఈమె పుష్పలత ఆంటీతో చెప్పిందనమాట. దే షేర్డ్ ఎ గుడ్ ర్యాపో. వాళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. షీ న్యూ దట్ షీ వుడ్ లుక్ ఆఫ్టర్ ద చైల్డ్ వెల్. అఫ్ కోర్స్ ఆ ఆంటీ పాపను బాగానే చూసుకుంటుంది, ఆ నమ్మకం వీళ్ళకుంది. ఇఫ్ షీ కుడ్ కాంటాక్ట్ హర్ ఆన్ ద ఫోన్ షీ వుడ్ ఫీల్ హ్యాపీ. ఇప్పుడు ఆ పాపకి ఫోన్ చేస్తే పాప చాలా సంతోషిస్తుంది. లెట్ హిమ్ కమ్, వి విల్ మేక్ ఎ కాల్, ఇట్స్ టైమ్ హీ కేమ్, షీ థాట్. ఓకే, ఆయన రాని, ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఫోన్ చేద్దాం, ఆఫ్ కోర్స్ ఆయన రావచ్చు అని చెప్పేసి ఈమె అనుకుంటుంది అన్నమాట. Her husband worked in a poultry farm located in Taramatipeta, beyond Hayatnagar. He had been engaged there in manual labor over the last year. If he caught the bus at Taramatipeta, it could reach Koti Hospital directly. From there, it was not much of a distance to Andhra Bank. The truth of the matter was that if he had executed all his plans with a bit intelligence, he could have bought a Hero Honda motorcycle. The 2 trailers they had bought had not been of much help. He had been encouraged to buy them second hand. Then somebody cheated him and they didn't perform well. There were always repairs. Yes, her husband worked in a poultry farm located in Taramatipeta beyond Hayatnagar. పుష్పలత యొక్క భర్త హయత్ నగర్ ఆవల ఉన్నటువంటి తారామతిపేట అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక కోళ్ల ఫామ్ లో పనిచేస్తా ఉన్నాడు అనమాట. He had been engaged there in manual labor over the last year. గత సంవత్సరం నుండి అతను అక్కడ కూలీగా పనిచేస్తా ఉన్నాడు. If he caught the bus at Taramatipeta, it could reach Koti Hospital directly. ఒకవేళ ఆయన తారామతిపేటలో బస్ ఎక్కితే అది డైరెక్ట్ గా కోటి హాస్పిటల్ ముందు దిగొచ్చు అనమాట. ఫ్రమ్ దే ఇట్ వాజ్ నాట్ మచ్ ఆఫ్ ఎ డిస్టెన్స్ టు ఆంధ్ర బ్యాంక్. సో అక్కడ నుండి ఆ కోటి హాస్పిటల్ నుంచి ఆంధ్ర బ్యాంక్ వరకు పెద్ద దూరం ఏం కాదు, అక్కడ నుంచి ఈజీగా నడిచి రావచ్చు. ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్ వాజ్ దట్ ఇఫ్ హీ హ్యాడ్ ఎగ్జిక్యూటెడ్ ఆల్ హిస్ ప్లాన్స్ విత్ అ బిట్ ఇంటెలిజెన్స్ హీ కుడ్ హ్యావ్ బాట్ ఎ హీరో హోండా మోటార్ సైకిల్. కానీ అసలు విషయం ఏంటంటే, ఈయన గనక సరిగ్గా తెలివిగా ప్లాన్డ్ గా అన్ని పనులు చేసుకున్నట్టయితే ఈ పాటికి ఒక హీరో హోండా బైక్ కొనేవాడు. కానీ ఈయన ఏది కూడా సరిగ్గా ప్లాన్ గా చేయడు అన్నట్టుగా ఈమె మనసులో అనుకుంటా ఉంది ఈ విషయాలన్నీ కూడా. The 2 trailers they had bought had not been of much help. గతంలో ఈయన ఒక 2 టిల్లర్స్ కొన్నాడు,
కానీ అవి కూడా ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలకి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఎందుకు? He had been encouraged to buy them second hand, then somebody cheated him and they didn't perform well. Yes. ఈయన ఒకరి సలహా మేరకు, అతని ఫ్రెండ్ ఇచ్చినటువంటి లేదా ఎవరో ఒకరు ఇచ్చినటువంటి సలహా మేరకు సెకండ్ హ్యాండ్ లో కొన్నాడు ఆ టిల్లర్స్. ఆ సెకండ్ హ్యాండ్ లో కొనేటప్పుడు చాలా మోసం జరిగింది. అవి సరిగా పని చేయలేదు. దేర్ వర్ ఆల్వేస్ రిపేర్స్. ఆ టిల్లర్స్ కి ఎప్పుడు చూసినా ఏదో ఒక రిపేర్ వచ్చేది. దాని మీద వచ్చిన ఆమ్దాని మొత్తం కూడా వాటి రిపేర్స్ కే ఖర్చు అయిపోయేది అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. Like they say in Telugu, the wool knitted by grandmother is barely enough for grandfather's waist thread. The rents earned from the tillers were just enough for the repairs. Fed up, he had sold them for a far lesser price. With the 1 lakh rupees he got, he went to Mumbai and bought some clothes to be sold at his home. But there too he incurred losses. How much money had he got in the beginning? Was it a small amount? It was only after their marriage that the land was sold. Her in-laws belonged to Shamshabad. When they sold all 5 acres of their land, they got 10 lakh rupees. They spent some of that amount on the expenses of his sister's wedding, then some more on his ailing father's hospital expenses. But he could not survive. As said in the previous slides, in Telugu there is a proverb. తెలుగులో ఒక proverb ఉంది. ఏంటంటే అమ్మగారు వడికిన నూలంతా కూడా అయ్యగారి మొలతాడికే సరిపోయిందట. ఇంకొకటి కూడా ఇన్ అవర్ తెలంగాణ వి సే దట్ అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమలకే సరిపోయిందట అన్నట్టుగా ద రెంట్స్ ఎర్న్డ్ ఫ్రమ్ ద టిల్లర్స్ ఫర్ జస్ట్ ఇనఫ్ ఫర్ ద రిపేర్స్. ఆ టిల్లర్స్ ద్వారా సంపాదించిన సొమ్మంతా కూడా వాటి రిపేర్కే సరిపోయింది. ఒక్క రూపాయి కూడా మిగలలేదు. Fed up, he had sold them for a far lesser price. ఇంకా అమ్మో ఈ టిల్లర్స్ నడపడం మా వల్ల కాదు అని చెప్పేసి యాస్టకు వచ్చేసి చాలా తక్కువ ధరకే అమ్మి వేయడం జరిగింది. With the 1 lakh rupees he got, he went to Mumbai and bought some clothes to be sold at his home. ఎంత వచ్చింది ఆ టిల్లర్స్ అమ్మితే? 1 లక్ష రూపాయలు వచ్చింది. ఆ 1 లక్ష రూపాయలు పట్టుకొని ఈ ఆసామి ముంబై పోయిండు. ఎందుకు? ముంబైలో కొన్ని క్లోత్స్, కొన్ని బట్టలు కొనుక్కొచ్చేసి, రెడీమేడ్ బట్టలు కొనుక్కొచ్చేసి ఇంటి దగ్గర అమ్ముకుంటే డబ్బులు సంపాదించినటువంటి ఒక ఐడియా తోటి ఆయన ముంబైకి వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చాడు. బట్ అన్ఫార్చునేట్లీ దేర్ టు హీ ఇన్కర్ లాసెస్. అది కూడా కలిసి రాలేదు. మొత్తం నష్టాలే వచ్చాయి. హౌ మచ్ మనీ హ్యాడ్ హీ గాట్ ఇన్ ద బిగినింగ్? వాజ్ ఇట్ ఎ స్మాల్ అమౌంట్? అసలు ఫస్ట్ ఎంత డబ్బు ఉండేది, ఎంత డబ్బు వచ్చింది? అది మన తక్కువ అమౌంటా? ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ దే మ్యారేజ్ దట్ ద ల్యాండ్ వాజ్ సోల్డ్. వీళ్ళకు పెళ్ళైన తర్వాత ఆ భూమి అమ్మారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంత డబ్బు వీళ్ళ పెళ్ళైన తర్వాత వాళ్ళ భూమి అమ్మారు. హర్ ఇన్లాస్ బిలాంగ్ టు శంషాబాద్. ఈ పుష్పలత యొక్క అత్తగారు ఎక్కడ? శంషాబాద్ ప్రాంతంలో. When they sold all 5 acres of their land, they got 10 lakh rupees. అప్పుడు ఆ రోజుల్లో 5 ఎకరాల భూమిని అమ్మితే వీళ్ళకు 10 లక్షల రూపాయలు వచ్చాయి అన్నమాట. They spent some of that amount on the expenses of his sister's wedding, then some more on his ailing father's hospital expenses. వచ్చినటువంటి 10 లక్షల రూపాయల్లోంచి కొంత అమౌంట్ చెల్లె యొక్క మ్యారేజ్ కి ఖర్చు పెట్టారు. ఇంకా కొంత అమౌంట్ ని అనారోగ్యంతో ఉన్నటువంటి పుష్పలత యొక్క మామగారి వైద్యం కోసం ఖర్చు పెట్టారు. బట్ హీ కుడ్ నాట్ సర్వైవ్. అంత ఖర్చు పెట్టినా గానీ ఆయన బతకలేదు. సో అంటే ఇంకా సిస్టర్ మ్యారేజ్ కి, వైద్యానికి పోగా మిగిలినటువంటి డబ్బులతోటి సెకండ్ హ్యాండ్ లో టిల్లర్స్ కొన్నారు. టిల్లర్స్ కొంటే ఇంకో ఇంత కథ జరిగింది. సో all these incidents are memorized by Pushpalata while she was waiting at the Andhra Bank. Okay, Andhra Bank దగ్గర భర్త కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఈమె ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటా ఉంది.
Within a year of a man from Guntur, a policeman with spectacles buying the land, property rates soared. Apart from the 5 acres, that Sir bought 40 more acres there. When they required laborers, her husband went as well. Guntur Sir built a fence around the land and plowed it with a tractor. He also constructed sheds for farmland and a small factory. The farmers now repented having sold their lands, but as they say, what is the use of shielding one's hands with leaves after they are scalded? Yes. వీళ్ళ ల్యాండ్ అంతా ఎవరు కొనుక్కున్నారు? వీళ్ళ ల్యాండ్ అంతా ఎవరు కొనుక్కున్నారు అంటే గుంటూరు నుంచి వచ్చినటువంటి ఒక కళ్ళద్దాలు పెట్టుకున్నటువంటి ఒక నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నటువంటి ఒక పోలీస్ వీళ్ళ ల్యాండ్ మొత్తం ఉన్నాడు. అంటే ఎంత? 5 acres. ఈ 5 ఎకరాలు ఆ పోలీస్ ఆయనకు అమ్మినాక నెక్స్ట్ ఇయరే ఆ భూముల రేట్లకి రెక్కలు వచ్చాయి. ఆ రేట్లు చాలా పెరిగాయి. అప్పుడు ఆ పోలీస్ ఆయన అంటే ఈ రేట్లు పెరగక ముందే ఈ 5 ఎకరాలతో పాటు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి 40 ఎకరాలు కూడా కొన్నాడు. When they required laborers, her husband went as well. సో మొత్తం భూమిలోకి కొద్దిమంది కూలీలు అవసరమైతే ఈయన అంటే పుష్పలత వాళ్ళ హస్బెండ్ అందులో కూలీ పనికి కూడా వెళ్ళాడనమాట. అంటే తన సొంత భూమిలోనే తాను కూలీగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. Guntur Sir built a fence around the land and plowed it with a tractor. సో ఆ గుంటూరు పోలీస్ ఆయన ఏం చేశాడు? ఆ మొత్తం భూమి చుట్టూ ఒక కంచెను నిర్మించాడు, ఒక ఫెన్సింగ్ నిర్మించేసి దాన్ని అంతా కూడా ట్రాక్టర్ తోటి దున్నించాడు. He also constructed sheds for a farmland and a small factory. దాంట్లో చిన్న చిన్న షెడ్లు కూడా వేశాడు. దేనికోసం అని చెప్పేసి? ఒక చిన్న ఫ్యాక్టరీ కట్టడం కోసం అని చెప్పేసి అక్కడక్కడ షెడ్స్ కూడా వేశాడు అనమాట. The farmers now repented having sold their lands, but as they say, what is the use of shielding one's hands with leaves after they are scalded? ఇప్పుడు ఆ రైతులంతా కూడా చాలా పశ్చాత్తాపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అయ్యో, చాలా తక్కువ రేట్లకు మన భూములన్నీ అమ్ముకున్నామే, ఇన్ని ఎకరాలు ఆ పోలీసుడు బొందకు పెట్టామే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు. కానీ ఏం లాభం? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ షీల్డింగ్ వన్స్ హ్యాండ్స్ విత్ లీవ్స్ ఆఫ్టర్ దే ఆర్ స్కాల్డెడ్? ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఇన్ తెలుగు ఈస్ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇప్పుడు బాధపడి అప్పుడు అంత డబ్బులు బాగా వస్తున్నాయని చెప్పేసి అమ్ముకొని ఇప్పుడు బాధపడితే మాత్రం లాభం ఏంటి అని వాళ్ళు అప్పుడు అనుకున్నారని ఇదంతా కూడా ఆమెకి గుర్తుకొస్తుంది అన్నమాట. తర్వాత ఏం జరిగింది? ఈ ఫార్మర్స్ అందరూ కూడా తమ భూములు అమ్ముకున్నారని బాధపడుతున్నారు కదా. మరి ఆ పోలీస్ అయిన భూముల్ని ఏం చేశాడు? పుష్పలత భర్త అసలు ఆయన జీవితం ఎటువైపు మలుపు తిరిగింది? పుష్పలత అక్కడ వెయిట్ చేస్తుంది కదా, అసలు వాళ్ళ భర్త వస్తాడా రాడా? అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ part 2 of the After the Sunset. Okay, thank you for watching this part 1 of After the Sunset short story.